చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా తెదేపా నేతలు కృష్ణానదిలో పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ కుమార్ ఉండవల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసింది. వారు గత 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నామని చెబుతున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది మీకు గడిచిన? ఇంతకుముందు ఈ ఫీల్డ్ చాలా బాగుండేదండి. బాగుంది కదా అని చెప్పి అప్పులు చేసి ఒక 4-5 కలిసి ఒక్కొక్క పడవ తయారు చేసుకున్నాం. అయితే మన వైసీపీ గవర్నమెంట్ వచ్చాక 2019లో ఇసుక కోరీలు ఆగిపోయినాయి. ఆగిపోయిన దగ్గర నుంచి ఇస్తారని చెప్పి చాలామంది రాజకీయ నాయకులని, ఎమ్మెల్యేలని అందరినీ కలిసాము. గుంటూరులో ధర్నా చేసాం. మా ఇబ్బందులన్నీ చెప్పుకున్నాం. చెప్పినా కానీ ఏమీ ఫలితం లేకుండా పోయింది. ఈ 5 ఏళ్లలో బాగా నలిగిపోయాము, అప్పులు పాలైపోయాము. కొంతమంది అయితే పడవలు, ఇసుక పడవలు రద్దుకేసాం, ఐరన్ పడవలని. ఇంకా కొన్ని పడవలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గవర్నమెంట్లో అయినా సరే మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా లాభపడ్డారు? గత తెలుగుదేశం పరిపాలనలో అందరూ కూడా జీవనోపాధి బాగా బతికామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి బోర్డు యాజమానం అందరూ రోడ్డును పడ్డాము. తినటానికి ఏ పూటకప్పుడు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడి, అయ్యా జగన్ బాబు గారు మీకు పాదాలకు పాలాభిషేకం చేస్తామన్నా సరే ఆయన గారు కరుణించలేదని 200 బోట్లు, ఒక్కో బోటుకు వచ్చి 4-5 బతికేవాళ్ళు. అలాంటిది ఇంకా ఎన్నో ఊళ్ళు, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్నో ఊళ్ళో చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఎప్పుడు వస్తారో బాబు గారు, ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చినందువల్ల ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే పాదయాత్ర చేసిన మా లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి ఎన్టీఆర్ కూటమిని కూర్చి నడిపించే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ఇప్పటికైనా మమ్మల్ని దయచేసి రోడ్డు పాలు చేయకోకుండా మంచి తోవలు నడిపించి మంచి జీవనోపాధం పెడతారని చంద్రబాబు నాయుడు గారిని చేతులారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎలాంటి కోరుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాం? చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అండి. మేము ఇప్పటి వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో గత 2014 నుంచి 19 వరకు కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఉంటుందనేసి అందరం పెట్టుబడులు పెట్టి చాలా సంతోషంగా ఉన్న టైంలో గవర్నమెంట్ మారిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 మార్చి 31వ తారీఖున పడవల రేవులు ఆగిపోయినాయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రన్ అవ్వట్లేదు. సుమారు కృష్ణా నదిలో 200 పడవలు ఉంటాయండి. సుమారు 1000 నుంచి 1500 మంది జీవనోపాధి కలుగుతుందండి. దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది, బాగుందని అనుకున్న టైంలో పెట్టుబడులు పెట్టాం. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఆగిపోవటం వల్ల అవన్నీ పనికి రాకపోతే చాలా వరకు స్క్రాప్ కింద అమ్మేసుకున్నామండి. మిగిలిన ఉన్నాయి, కొద్ది పడవలు ఉన్నాయి, వాటితో మేము జీవనోపాధి చేద్దామని ఆశిస్తున్నామండి. మేము చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు మేలు చేస్తానని ఎదురు చూస్తున్నాం. చెప్పండి. ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే భాగస్వామ్య పక్షాలైన జనసేనకి, ఎన్డీఏ కూటమి, బీజేపీ పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో 2019 మార్చి 31వ తారీఖున ఈ ఇసుక పడవల యాజమాన్య సంఘం అర్జీలు ఎన్నిసార్లు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కనుకరలించలేదు. కనీసం ఇప్పుడైనా సరే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీరికి కూడా పాదయాత్ర అప్పుడు మేము తెలియపరుచుకున్నాము. వాళ్ళు మాకు మంచి చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఈ మంచి జరగాలని అందరికీ మా బోట్స్మెన్ యాజమాన్య సంఘం తరఫున సుమారు 2 జిల్లాల్లో 1000 బోట్లు ఉన్నాయండి. ఈ 1000 బోట్లు కూడా ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగంన ఇక్కడ నుంచి పులిచింతల వరకు ఉన్నాయండి. ఈ పులిచింతల ప్రాజెక్టు అక్కడ వరకు కూడా 2 వైపులా కృష్ణా గుంటూరు జిల్లాలో కనీసం 1000 పడవలు ఉన్నాయి. 1000 పడవల మీద పనిచేసే వాళ్ళు ఒక్కొక్క పడవకి 4 సభ్యులు ఉన్నారు. ఈ 4 సభ్యులు కూడా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశతో ఉన్నాం. ఇప్పటికైనా పాత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి తమను ఆదుకోవాలని అమరావతి ఇసుక పడవ యాజమాన్య సంఘం కోరుతుంది.
కెమెరామెన్ అలీతో రామ్ కుమార్, ఈటీవీ న్యూస్, అమరావతి. సహకరించాలి, పోలీస్ శాఖకి సహకరించాలి, సూచనలు పాటించాలి. ఒక కార్యక్రమం సక్సెస్ కావాలి అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, ఒకే ఒక్కటి సౌశీల్యం ఉండాలి, తోటివారి పట్ల ప్రేమ ఉండాలి, మక్కువ ఉండాలి, ఆదరణ ఉండాలి. మీ వల్ల మీ పక్క వారికి ఎటువంటి అసౌకర్యము కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. అలా మన ప్రవర్తన కనుక ఉంటే, అటువంటి సౌజన్యం కనుక పండితే, గుండెల నిండా ఏదైతే సౌహార్ద్రతని నింపుకొని ఈ కార్యక్రమం కోసం ఎంత ఉత్సాహంతో, ఎంతో సాహసంతో, నిజానికి చెప్పుకోవాలి సాహసంతోనే కొంతమంది వచ్చారు. ఎన్నికలు జరుగుతున్నాయి అంటే